హలో అందరికీ వెల్కమ్ టు మమ్మీ నీలాగ్. ఏంటి ఇవి డిఫరెంట్గా కనపడుతున్నాయని చూస్తున్నారండి. ఇవైతే పెసరొడియాలు అనమాట. పెసరొడియాలతో కర్రీ అయితే చేసుకుంటారు. ఇంక ఈ రోజు అయితే మమ్మీ పెసరొడియాలు పెడుతుందండి. ఇంకా ప్రాసెస్ ఏంటో ఎలా పెట్టాలో చూసేద్దాం రండి. ఇంకా ఫస్ట్ అయితే మమ్మీ ఇలా పొట్టున్న పెసరపప్పును అయితే తీసుకుందని. మనకైతే ఇలా పొట్టున్న పెసరపప్పు అంటే షాప్స్ లో దొరుకుతుంది. ఇంక ఈ పెసరపప్పును అయితే మనం ఒక 6 hours నానబెట్టుకోవాలండి. పప్పు మంచిగా నానాక పైన పొట్టును అయితే క్లీన్ చేసేసుకొని ఇలా గ్రైండర్ లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. పిండి అవుతుందండి. ఇప్పుడు పిండిలో వేయడానికి ఒక 10 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా పిండిలో వేసేసుకొని రుబ్బుకోవాలి. అల్లం ముక్క పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాక ఒక 10 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలండి. బాగా మెత్తగా అయిపోవాలి. అసలు ఒక్కటి కూడా పలుకు ఉండకూడదు. ఇలా మెత్తగా రుబ్బుకున్న పెసరపిండిని అయితే తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండిని. పెసరొడియాలు పెట్టడానికి అయితే పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక కవర్ వేసుకొని ఒక చిన్నగా పిండి ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. పెసరొడియాలు అయితే ఎండ మంచిగా ఉంటే మాత్రం ఇది ఒక్క రోజులోనే ఎండిపోతాయండి. పెసరొడియాలు ఎండిపోయిన తర్వాత కూడా మనకు ఒక 1 year నిల్వ ఉండాలి కాబట్టి సెకండ్ డే కూడా పెట్టుకుంటే మంచిగా ఎండిపోతాయి పెసరొడియాలు. చూడండి మా మమ్మీ కొంచెం పిండి తీసుకొని ఇలా పెడుతుంది. అలా పెట్టుకోవాలన్నమాట పెసరొడియాలు. చూడండి 2 days కి అయితే మా పెసరొడియాలు అయితే రెడీ అయిపోయాయండి. మేము ఈ పెసరొడియాలతో అయితే మంచిగా కర్రీ చేసుకుంటాము. మేము ఈ పెసరొడియాలతో అయితే కర్రీ చేసుకుంటామండి. కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మాకు చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ వీడియోలో నేను కర్రీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇలా మంచిగా ఎండిపోయిన పెసరొడియాలను అయితే ఇలా స్టీల్ డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.